ఒక ప్రమాదకరమైన రాత్రి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఒక పాడుబడ్డ బంగ్లాలోకి ప్రవేశించిన అంజలి. అక్కడ వీల్ చైర్లో జీవితం గడుపుతున్న వగరుస్తూ భయంతో పరుగులు పెడుతున్న అంజలికి ఎటు వెళ్లాలో పాలుపోలేదు. ఎదురుగా ఒక పెద్ద పాతకాలపు బంగ్లా కనిపించడంతో ప్రాణభయంతో ఒక్క ఉదుటున ఆ ఎత్తైన ప్రహరీ గోడ దూకి లోపల పడుతుంది. బంగ్లా లోపల అంతా నిశ్శబ్దంగా గాఢమైన చీకటితో నిండి ఉంది. అంజలి మెల్లగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ఏదో పగిలిన శబ్దం. ఉలిక్కిపడి ఒక మూలకు నక్కి చూసింది అంజలి. అక్కడ మసక వెలుతురులో ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ కనిపిస్తుంది. అందులో ఉన్న వ్యక్తి కండలు తిరిగిన దేహంతో ఉన్నాడు. అతని విజయ్ వర్మ. ఒకప్పుడు దేశాన్ని ఉర్రూతలూరించిన నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్. కానీ ఇప్పుడు అతని రెండు కాళ్ళు నిర్జీవంగా ఉన్నాయి. తన నిస్సహాయతను తలుచుకొని కోపంతో పక్కనే ఉన్న గ్లాసును విసిరి కొడతాడు విజయ్ వర్మ. ఆ చీకట్లో అతని కళ్ళు గాయపడిన సింహం కళ్ళలా ఎర్రగా రగులుతున్నాయి. ఆ ఉగ్ర రూపాన్ని చూసిన అంజలికి భయంతో చెమటలు పడతాయి. విజయ్ వర్మ విసిరి కొట్టిన గ్లాసు ముక్కలు అంజలి పాదాల దగ్గర పడడంతో ఆమె భయంతో చిన్నగా అరుస్తుంది. ఆ శబ్దానికి విజయ్ వర్మ వీల్ చైర్ సడన్ గా ఆమె వైపు తిరుగుతుంది. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు అని విజయ్ వర్మ గొంతు బంగ్లా అంతా మారు మోగేలా గర్జిస్తాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేక అంజలి క్షణాల్లో ఒక అబద్ధం అల్లేస్తుంది. తను వణుకుతున్న గొంతును సరిచేసుకుంటూ నేను నేను ఏజెన్సీ పంపిన కొత్త కేర్ టేకర్ని సార్ అని చెప్తుంది. విజయ్ వర్మకు ఆమెను చూస్తే అతనికి చిరాకుగా అనిపిస్తుంది. కానీ అతని కోపాన్ని ఆ అరుపులను భరించలేక పాత కేర్ టేకర్లంతా వారం తిరగకుండానే పారిపోయేవారు. ఉదయం వచ్చిన కుర్రాడు కూడా భయంతో పారిపోవడంతో అతనికి వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. కనీసం మంచినీళ్లు అందించడానికి కూడా ఎవరు లేకపోవడంతో ఇష్టంగానే ఆమెను ఉండడానికి ఒప్పుకుంటాడు. నాకు పనులు చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. నీ పని నువ్వు చేసుకుని సైలెంట్ గా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బయటికి గెంటేస్తాను అని విజయ్ వర్మ కఠినంగా హెచ్చరిస్తాడు. అంజలి పైకి తలూపుతున్నా లోపల మాత్రం ఆమె గుండె రైలు ఇంజన్లా కొట్టుకుంటోంది. విజయ్ వర్మ కళ్ళు సూదుల్లా గుచ్చుకుంటున్నట్లు తీక్షణంగా ఉండడంతో ఆ బంగ్లాలో గడిపే ప్రతి క్షణం ప్రాణ సంకటంగా మారుతుందని ఆమెకు అర్థమవుతుంది. ఆ గాయపడిన సింహం గుహలో ఒక దొంగ ఇరుక్కుపోయినట్లుగా ఆమె పరిస్థితి తయారవుతుంది. ఉదయం పూట బంగ్లాను శుభ్రం చేస్తున్న అంజలికి ఆ ఇంట్లోని ఒక పెద్ద గది కనిపిస్తుంది. ఆ గది నిండా అద్దాల బీరువాలు, వాటిలో లెక్కలేనన్ని షీల్డ్లు, గోల్డ్ మెడల్స్, అతిపెద్ద ట్రోఫీలు ఉంటాయి. అవన్నీ విజయ్ వర్మ ఒకప్పుడు కుస్తీ పోటీల్లో గెలుచుకున్నవి. కానీ ఇప్పుడు వాటిపై దుమ్ము పేరుకుపోయింది. ఆ పథకాలను ఆసక్తిగా చూస్తున్న సమయంలో అటుగా వీల్ చైర్లో వచ్చిన విజయ్ వర్మ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆ ట్రోఫీలను చూసిన వెంటనే అతని కళ్ళల్లో ఒకప్పటి గర్వం కాదు, అంతులేని విషాదం అలుముకుంటుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగాడో, ఇప్పుడు ఎంత నిస్సహాయ స్థితికి పడిపోయాడో ఆ పథకాలు అతనికి పదే పదే గుర్తు చేస్తుంటాయి. వాటిని చూడలేక కోపంగా పళ్ళు కొరుకుతూ తన వీల్ చైర్ను వేగంగా అక్కడి నుండి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతాడు. అది గమనించిన అంజలికి విజయ్ వర్మ అసలు క్యారెక్టర్ అర్థమవుతుంది. అతని కోపం కేవలం అహంకారం కాదు, అది ఒక ఛాంపియన్ కుమిలిపోతున్న ఆక్రోశం. ఆస్తిపాస్తులు అంత పెద్ద బంగ్లా, కోట్లకు పడగలెత్తిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే ఉదయం నిద్ర లేవగానే సాధించడానికి తనకంటూ ఒక లక్ష్యం లేకపోవడం వల్లే విజయ్ వర్మ బతుకు ఇంత నిరాశగా మారిందని ఆమెకు స్పష్టమవుతుంది. ఆ పథకాలు ఉన్న గదిలోనే ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ గ్లాస్ కేసులో అంజలి కళ్ళు ఒక వస్తువుపై నిలిచిపోతాయి. అదే పురాతన బంగారపు కుస్తీ బెల్ట్. విజయ్ వర్మ ముత్తాతల కాలం నాటి ఆ బెల్ట్ పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో చేయబడి కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అంజలి ఆ బంగ్లాలోకి అడుగు పెట్టడానికి అసలు లక్ష్యం అదే. ఆ బెల్ట్ దొంగలిస్తే తన అనాథ ఆశ్రమం అప్పులన్నీ తీరిపోతాయి. బెల్ట్ కళ్ళెదుటే కనిపిస్తున్నా దానిని దొంగిలించడం అంత సులభం కాదనే అంజలికి కొద్దిసేపట్లోనే అర్థమవుతుంది. విజయ్ వర్మకు రెండు కాళ్ళు లేకపోవచ్చు, కానీ అతని ఇంద్రియాలు ఒక వేటగాడిలా పనిచేస్తుంటాయి. అతని చూపులు డేగ కళ్ళల్లా ఇంటి నలుమూలలా నిరంతరం పహారా కాస్తుంటాయి.
అంజలి ఆ గ్లాస్ కేస్ వైపు ఒక్క అడుగు వేసినా, ఏం చేస్తున్నావు అక్కడ అంటూ విజయవర్మ గొంతు బరువైన పిడుగుల వెనక నుండి వినపడుతుంది. విజయవర్మ ఎప్పుడు ఇంటి పట్టునే ఉండడం, అతని చూపు ఎప్పుడు తనపైనే ఉండడంతో అంజలికి ఏమీ పాల్పోదు. వీల్ చైర్ లో ఉన్న ఆ సింహం కళ్ళు కప్పి దృష్టి మళ్లించి ఆ బంగారు బెల్టుని ఎలా కొట్టేయాలా అన్నదే ఆమె ముందున్న అతిపెద్ద సవాలుగా మారుతుంది. ప్రతి క్షణం ఒక మైండ్ గేమ్ లా మొదలవుతుంది. బంగ్లాలో రోజులు గడుస్తున్న కొద్దీ విజయవర్మ అంజలి మధ్య ఒక అప్రకటిత యుద్ధం మొదలవుతుంది. తన అసహనాన్ని కోపాన్ని విజయవర్మ అంజలి మీద చూపిస్తుంటాడు. కాఫీ చల్లారిపోయింది, నా పుస్తకం ఎక్కడ పెట్టావు, నన్ను ఒంటరిగా వదిలే అంటూ ప్రతి చిన్న విషయానికి ఇల్లు పీకి పందిరేస్తుంటాడు. పాత కేర్ టేకర్లు అయితే ఈ పాటికి ఏడుస్తూ పారిపోయేవాళ్ళు. కానీ అంజలి అలా కాదు. ఒక దొంగగా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్న ఆమెకు ఇలాంటి మొండి వాళ్ళను ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. విజయ్ వర్మ అరిచినప్పుడు భయపడినట్లు నటిస్తూనే తిరిగి తన చిలిపి చేష్టలతో అతనికి చురుక్కుమనేలా కౌంటర్లు ఇస్తుంటుంది. ఉదాహరణకు విజయవర్మ కోపంగా కాఫీ విసిరు కొడితే సైలెంట్ గా వెళ్ళి మళ్ళీ అదే కాఫీని ఇంకో గ్లాస్ లో పోసి తెచ్చి పెడుతుంది. అతని అరుపులకు కంగారు పడకుండా చిన్న చిరునవ్వుతో సమాధానం చెబుతుంది. ఒక మొండి రెస్లర్ కి ఒక చలాకీ దొంగకి మధ్య జరిగే ఈ ఈగో క్లాషే బంగ్లాలోని బిగుతైన వాతావరణాన్ని కొద్దిగా మారుస్తాయి. తన అరుపులకు భయపడకుండా తన కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా నిలబడిన అంజలిని చూసే విజయవర్మలో కూడా తెలియని ఒక ఆసక్తి మొదలవుతుంది. ఒక రోజు మధ్యాహ్నం బంగ్లాలో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. విజయవర్మ తన లైబ్రరీలో ఎత్తైన ర్యాక్ మీద ఉన్న ఒక పుస్తకం తీయడానికి వీల్ చైర్ లో నుంచి కొద్దిగా ముందుకు వంగుతాడు. బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వీల్ చైర్ తో సహా కింద పడిపోతాడు. ఆ శబ్దం విన్న అంజలి వంటగదిలోంచి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ విజయవర్మ పరిస్థితి చూసి ఆమె గుండె తరుక్కుపోతుంది. కండలు తిరిగిన ఆ రెస్లర్ తన కాళ్లకు బలం లేకపోవడంతో నేల మీద పడిపోయి పైకి లేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. తన చేతులతో నేలను గట్టిగా అదిమి పైకి లేవాలని చూస్తాడు. తాను ఒకప్పుడు రింగ్ లో వందల మందిని మట్టి కరిపించిన ఛాంపియన్ని కదా, ఇప్పుడు ఇలా ఒక చిన్న పుస్తకం తీసుకోలేక కింద పడిపోయానా అన్న ఆక్రోశంతో నేలను పిడికిలతో బలంగా గుద్దుతో కుమిలిపోతుంటాడు. అంజలి వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది. అతని కళ్ళల్లో నీళ్లు చూసి ఆమె చలించిపోతుంది. జాలి చూపిస్తే విజయవర్మకు ఇష్టం ఉండదని అర్థం చేసుకుంటుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా చాలా సున్నితంగా కింద కూర్చుంటుంది. ఒక తల్లి తన బిడ్డను పైకి తీసినంత ఆప్యాయంగా తన భుజాన్ని అతనికి ఆసరాగా ఇచ్చి మెల్లగా లేపి వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది. ఆ సమయంలో అంజలి చేతులు విజయవర్మ భుజాలను తాకినప్పుడు ఆ స్పర్శలో అతనికి తొలిసారిగా ఒక అంతులోని భరోసా దొరుకుతుంది. ఇన్నాళ్ళు తన్ని చూసి జాలిపడిన వాళ్ళనే చూశాడు. కానీ తన బాధను అర్థం చేసుకుని చేరదీసిన ఆ స్పర్శ విజయవర్మలోని కఠినమైన మనసును మొదటిసారిగా కరిగిస్తుంది. ఇద్దరి మధ్య మౌనంగా ఒక చిన్న చూపుల కలయిక జరుగుతుంది. అది వారి బంధానికి పునాది వేస్తుంది. అర్ధరాత్రి సమయం. బంగ్లా అంతా నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటుంది. అదే సరైన సమయం అనుకున్న అంజలి నెమ్మదిగా చీకట్లో అడుగులు వేసుకుంటూ పథకాలు ఉన్న గదిలోకి చేరుకుంటుంది. తన దగ్గర ఉన్న చిన్న టార్చ్ లైట్ వెలుతురులో ఆ పురాతన బంగారు కుస్తీ బెల్ట్ ఉన్న సెక్యూరిటీ లాకర్ దగ్గరికి వెళ్తుంది. చేతిలో ఉన్న చిన్న పిన్ తో లాకర్ ఓపెన్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. ఒకవైపు భయం, మరోవైపు ఆశ్రమం అప్పు తీర్చాలన్న ఆతృత. లాకర్ క్లిక్ మని తెరుచుకునే సమయానికి వెనక నుండి ఎలక్ట్రిక్ వీల్ చైర్ మెల్లగా కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అవుతుంది. అంజలి, ఆ చీకట్లో ఏం చేస్తున్నావు అక్కడ? విజయవర్మ గొంతు గంభీరంగా వినిపిస్తుంది. అంజలి చేతులు వణుకుతాయి. దొరికిపోయానని భయపడిపోతుంది. కానీ క్షణాల్లో తన మైండ్ కు పదును పెట్టి టార్చ్ లైట్ ఆఫ్ చేసి చేతిలో ఉన్న పిన్ను దాచేస్తుంది. ఏం లేదు సార్, నాకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంటే ఈ ట్రోఫీలు చూద్దామని వచ్చాను అని తడబడుతూ చెబుతుంది. తన మానసిక క్షోభ వల్ల రాత్రిళ్ళు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న విజయవర్మ తన మాటలను నమ్ముతాడు. అతని కళ్ళల్లో ఉన్న అలసటను గమనించిన అంజలి తెలివిగా మాటలు మారుస్తుంది. వీల్ చైర్ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని
తన చిన్ననాటి అల్లరి పనుల గురించే, తన ఊర్లో జరిగిన సరదా సంఘటనల గురించి ఎంతో క్యూట్ గా, ఎమోషనల్ గా కథలు చెప్పడం మొదలు పెడుతుంది. ఆమె గొంతులోని మాధుర్యానికి, ఆ కథల్లోని స్వచ్ఛతకు విజయవర్మ మెల్లగా ఆకర్షితుడవుతాడు. ఎన్నాళ్ళు తన మనసును తొలిచేస్తున్న బాధను మర్చిపోయి తెలియకుండానే వీల్ చైర్లోనే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత బంగ్లాలోని గార్డెన్లో విజయవర్మ నిర్లిప్తంగా కూర్చొని ఉంటాడు. గాలికి ఎగురుతున్న ఒక ఎండు ఆకుల తన జీవితం మారిపోయిందని అతడు పదే పదే కుమిలిపోవటం అంజలి గమనిస్తుంది. అతని మీద జాలి చూపించడం కంటే అతనిలోని ఈ ఈగోను రెచ్చగొట్టడమే సరైన మార్గమని ఆమె నిర్ణయించుకుంటుంది. లోపలికి వెళ్లే విజయవర్మ పాత డంబెల్స్ వర్కౌట్ గ్లౌజులు తీసుకువచ్చి అతని ముందు పడేస్తుంది. ఏమిటిదే? కోపంగా అడుగుతాడు విజయవర్మ. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా విజయవర్మ? ఎప్పుడు సింహంలా ఉండేవాడివి, ఇప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. ఛాంపియన్ అంటే కింద పడకుండా ఉండేవాడు కాదు, పడిన ప్రతిసారి తిరిగి లేచేవాడు అంటూ సూటిగా అతని కళ్ళల్లోకి చూసి అంటుంది అంజలి. ఆ మాటలకు విజయవర్మకు ఎక్కడ లేని కోపం వస్తుంది. నాకు కాళ్ళు లేవని మర్చిపోయావా? ఎలా ఫైట్ చేయగలను అని అరుస్తాడు. అప్పుడు అంజలి ఒక్క అడుగు ముందుకు వేసి అతని భుజంపై గట్టిగా చెయ్యి వేసి అంటుంది, కాళ్ళు పోతేనేం విజయవర్మ, నీ చేతుల్లో ఇంకా బలం ఉంది కదా, నీ గుండెల్లో ఇంకా ఆ కసి చావలేదు కదా, లేచి నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించు. ఆ మాటలు విజయవర్మ గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటాయి. అతనిలో చచ్చిపోయిన పాత కుస్తీ వీరుడు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. పళ్ళు కొరుకుతూ కళ్ళలో పాత కసి రగులుతుండగా తన పక్కనే ఉన్న బరువైన డంబెల్ను చేత్తో గట్టిగా పట్టుకుని గాల్లోకి లేపుతాడు. అంజలి పెట్టిన ఆ ఛాలెంజ్ తో విజయవర్మ తన వీల్ చైర్ లో కూర్చొని అప్పర్ బాడీ వర్కౌట్స్ మొదలు పెడతాడు. చెమటలు చిందిస్తూ కండలు తిరిగిన తన దేహాన్ని మళ్ళీ గాడిలో పెడుతుంటాడు. ఆ క్షణం నుండి విజయవర్మ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. బంగ్లాలోని జిమ్ ఏరియాలో ఉదయం ఎండ పడుతుండగా విజయవర్మ తన అప్పర్ బాడీ వర్కౌట్స్ చేస్తుంటాడు. పాత కసి మళ్ళీ రగులుకోవడంతో తన శారీరక సామర్థ్యానికి మించి బరువులు ఎత్తుతుంటాడు. ఆ సమయంలో అంజలి అతనికి ఒక పర్సనల్ ట్రైనర్ లా మారిపోతుంది. వీల్ చైర్ లో కూర్చొని బరువులు ఎత్తేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండేలా ఆమె విజయవర్మ వీపుకు తన చేతులతో ఆసరాయిస్తుంది. డంబెల్స్ పట్టుకునే విధానాన్ని సరిచేస్తున్నప్పుడు ఇద్దరి చేతులు అనుకోకుండా తాకుతాయి. ఆ చిన్న చిన్న స్పర్శలు విజయవర్మలోని కఠినమైన మంచు కొండను కరిగించడం మొదలు పెడతాయి. అతను అలసిపోయి చెమటలు కక్కుతున్నప్పుడు అంజలి ఎంతో ఆప్యాయంగా టవల్తో అతని ముఖం తుడుస్తుంది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక మౌనమైన చూపుల కలయిక జరుగుతుంది. ఎన్నాళ్ళు తనను చూసి జాలిపడిన ప్రపంచాన్ని మాత్రమే చూసిన విజయ్ తన్ను ఒక వీరుల్లా గౌరవించే అంజలి కళ్ళల్లో తన పట్ల ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెకు కూడా అతనిపై ప్రాణం ఉన్నా తన నిజ స్వరూపం ఏంటో గుర్తొచ్చి అపరాధ భావం కంగుదీస్తుంది. నేను వచ్చింది అతని ఆస్తిని దొంగిలించడానికి. నేను ఒక దొంగను. అలాంటి నేను అతని స్వచ్ఛమైన ప్రేమను ఎలా అర్హురాలనవుతాను అని తనలో తాను రోధిస్తుంది. ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉన్నా ఒకరిని వైకల్యం, మరొకరిని అబద్ధం వెనక్కి లాగుతుంటాయి. ఆ చెప్పలేని నిజం ఇద్దరి మధ్య ఒక తీయని వేదనను మిగులుస్తుంది. విజయవర్మ అంజలి మధ్య ఉన్న ఈ భావోద్వేగాల మధ్య కథలో మరొక మలుపు చోటు చేసుకుంటుంది. విజయవర్మకు ఎప్పటి నుండో నమ్మకంగా పనిచేస్తున్న అతని వ్యక్తిగత మేనేజర్ కు అంజలి ప్రవర్తన మీద మెల్లగా అనుమానం మొదలవుతుంది. అంజలి కొన్నిసార్లు ఆస్తిపత్రాలు, పథకాలు ఉండే గదివైపు అనుమానాస్పదంగా చూడడం, అర్ధరాత్రి పూట ఎవరితోనో రహస్యంగా ఫోన్లో ఆశ్రమం వాళ్ళతో కంగారుగా మాట్లాడడం అతను గమనిస్తాడు. ఆమె కేవలం కేర్ టేకర్లా కాకుండా ఇంకేదో ప్లాన్ తో ఇక్కడ ఉందని అతనికి అనిపిస్తుంది. వెంటనే ఏజెన్సీలో అంజలి ఇచ్చిన ఐడి ప్రూఫ్ అడ్రస్ వివరాలను ఆరా తీస్తాడు. ఆ అడ్రస్ కి వెళ్లి విచారించగా అది ఒక ఫేక్ అడ్రస్ అని, అసలు ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని అతనికి తెలుస్తుంది. దీంతో అంజలి ఒక ఫ్రాడ్ అని మేనేజర్ కు నిర్ధారణ అవుతుంది. కానీ విజయవర్మ ప్రస్తుతం అంజలిని గుడ్డిగా నమ్ముతున్నాడు కాబట్టి
ఆధారాలు లేకుండా చెబితే విజయవర్మ నమ్మడని అతనికి తెలుసు. అందుకే అంజలి అసలు లక్ష్యం ఏంటో కనిపెట్టాలని ఆమెను సీక్రెట్ గా ఫాలో అవడం మొదలు పెడతాడు. అక్కడి నుండి కథలో సస్పెన్స్ మరింత పెరుగుతుంది. అంజలి గుట్టు కనిపెట్టాలని ఆమెను సీక్రెట్ గా ఫాలో అయిన విజయవర్మ మేనేజర్ కు ఒక ఊహించని దృశ్యం ఎదురవుతుంది. అంజలి దొంగల ముఠా దగ్గరకో ఇంకెక్కడికో వెళ్తుందని ఆశించిన అతనికి ఆమె ఒక పాడుబడిన అనాథాశ్రమంలోకి వెళ్ళడం కనిపిస్తుంది. మేనేజర్ చాటు ఉండి గమనిస్తుంటాడు. అంజలి లోపలికి వెళ్ళగానే అక్కడి పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకుని ఏడుస్తుంటారు. ఆశ్రమం నిర్వాహకుడితో అంజలి మాట్లాడుతున్న మాటలు అతనికి స్పష్టంగా వినిపిస్తాయి. బాబయ్య, ఆ అప్పుల వాళ్ళని ఇంకొక 2 రోజులు ఆగమనండి. ఆ బంగారు బెల్ట్ తీసుకొచ్చి వాళ్ళ మొహాన కొడతాను. మన పిల్లల్ని రోడ్డున పడనివ్వను. కానీ నన్ను ప్రాణంగా నమ్ముతున్న విజయవర్మ గారికి ద్రోహం చేస్తున్నానన్న భయం నన్ను చంపేస్తుంది అంటూ అంజలి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాటలు విన్న మేనేజర్కు అసలు నిజం అర్థమవుతుంది. అంజలి దొంగే కావచ్చు, కానీ ఆమె ఇదంతా చేస్తుంది తన స్వార్థం కోసం కాదు, ఆ అనాథ పిల్లల ఆకలి తీర్చడం కోసమని అతనికి తెలుస్తుంది. అంతేకాకుండా ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయిన విజయవర్మ జీవితంలో అంజలి వచ్చాకి ఒక వెలుగు వచ్చిందనే విజయవర్మ మళ్ళీ నవ్వడం మొదలు పెట్టాడని అతనికి తెలుసు. ఇప్పుడు గనుక అంజలి ఒక దొంగ అన్న నిజం విజయవర్మకు చెబితే అతని మనసు ముక్కలైపోతుందని, మళ్ళీ పాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడని మేనేజర్ భయపడతాడు. అందుకే అంజలి పరిస్థితిని అర్థం చేసుకుని విజయవర్మకు ఈ నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఆశ్రమం అప్పు తీర్చడానికి ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో రౌడీల సహనం నశిస్తుంది. అంజలి ఎక్కడుందో కనుక్కుని వాళ్ళ ముఠ నేరుగా విజయవర్మ బంగ్లాకు చేరుకుంటుంది. గేటు తీసుకుని లోపలికి వచ్చిన ఆ 5గురు రౌడీలను చూసి అంజలి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వణికిపోతుంటుంది. రౌడీల నాయకుడు అంజలిని అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను లాక్కెళ్లేదానికి ముందుకు వస్తాడు. సరిగ్గా అదే సమయానికి లోపల నుండి విజయవర్మ ఎలక్ట్రిక్ వీల్ చైర్ లో వేగంగా బయటకు వస్తాడు. ఎవడ్రా నువ్వు? నా ఇంట్లోకి పర్మిషన్ లేకుండా రావడానికి నీకెంత ధైర్యం అని సింహంలా గర్జిస్తాడు విజయవర్మ. అతని గొంతులోని గాంభీర్యానికే రౌడీలు ఒక్క క్షణం ఉలిక్కి పడతారు. కానీ విజయవర్మ వీల్ చైర్ లో ఉన్నాడని గమనించి గట్టిగా వెటకారంగా నవ్వుతారు. ఏంట్రా వీల్ చైర్ లో కూర్చొని సింహంలా అరుస్తున్నావు? కాలు లేని వాడివి మమ్మల్ని ఆపుతావా అంటూ రౌడీల నాయకుడు విజయవర్మను చులకనగా చూస్తూ హేళన చేస్తాడు. నువ్వు ఒకప్పుడు ఛాంపియన్వి కావచ్చు, కానీ ఇప్పుడు పనికిరాని కుక్కవి. మూసుకొని కూర్చో, లేదంటే ఈ కుర్చీలోంచి కింద పడేస్తామని విజయవర్మ వైకల్యాన్ని అవమానిస్తూ దారుణంగా మాట్లాడుతాడు. తన కళ్ళెదుటే విజయవర్మను వాళ్ళు అంత దారుణంగా అవమానిస్తుంటే అంజలికి గుండె తరుక్కుపోతుంది. దయచేసి ఆయన్ని ఏమి అనకండి, నేనే మీతో వచ్చేస్తాను అని అంజలి ఏడుస్తూ బతిమాలుతుంది. కానీ రౌడీలు వినరు. విజయవర్మను ఆ కుర్చీతో సహా కిందకు తోసిపడ్డేయడానికి ఒక రౌడీ ముందుకు వస్తాడు. తన ఇంటికి వచ్చిన వాళ్ళను కాపాడుకోలేక, తనను తాను రక్షించుకోలేక విజయవర్మ అవమానంతో రగిలిపోతుంటాడు. అతని చేతి నరాలు ఉబ్బి పిడికిలి బిగుసుకుంటుంది. అవమానంతో రగిలిపోతున్న ఒక వీరుడి కోపం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా మారుతుంది. రౌడీల నాయకుడు విజయవర్మను అవమానించడమే కాకుండా తన అనుచరుడికి సైగ చేస్తాడు. ఆ రౌడీ ముందుకు వచ్చి అంజలి జుట్టు పట్టుకోవడానికి చేయి చాపుతాడు. అంజలి భయంతో గట్టిగా అరుస్తుంది. సరిగ్గా అదే క్షణంలో విజయవర్మలో నిద్రపోతున్న పాత ఛాంపియన్ మేల్కొంటాడు. తన వీల్ చైర్ లో నుంచి వేగంగా ముందుకు వంగి గాల్లోనే ఆ రౌడీ చేయి పట్టుకుంటాడు. ఇన్నాళ్ళు అంజలి ఇచ్చిన స్ఫూర్తితో విజయవర్మ చేసిన అప్పర్ బాడీ వర్కౌట్స్ అతని చేతుల్లోకి ఉక్కు లాంటి బలాన్ని తెచ్చిపెడతాయి. ఆ రౌడీ చేయి పట్టుకొని ఒక్క లాగు లాగి తన 2 చేతుల్లో వాడిని గాల్లోకి ఎత్తి మ్యాట్ మీద కొట్టినట్లుగా నేలకేసి బలంగా కొడతాడు. ఆ దెబ్బకు ఆ రౌడీ వెన్నుముక విరిగిన శబ్దం బంగ్లా అంతా వినిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన మిగతా రౌడీలు షాక్ అవుతారు. కాళ్ళు లేకపోయిన విజయవర్మ చేతుల్లో ఉన్న రాక్షస బలాన్ని చూసి వణికిపోతారు. అందరూ కలిసి మూకుమ్మడిగా విజయవర్మపై దాడికి దిగుతారు. విజయవర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గడు. తన కుర్చీని ముందుకు పోనిస్తూ ఎదురుగా వచ్చిన వాడిని
కాలర్ పట్టుకుని లాగి ముఖం మీద పిడిగుద్దులు కురిపిస్తాడు. ఇంకొకడిని వీల్ చైర్ తో సహా గిరగిరా తిప్పి విసిరు కొడతాడు. ఆ క్షణంలో విజయ్ వర్మ ఒక గాయపడిన సింహంలా గర్జిస్తూ వాళ్లపై విరుచుకు పడతాడు. కానీ విజయ్ వర్మకు కాళ్ళు లేకపోవడం అతనికి మైనస్ గా మారుతుంది. వెనక నుండి వచ్చిన దాడులకు అతను అడ్డుకోలేకపోతాడు. రౌడీల నాయకుడు ఒక ఇనుప రాడ్డు తీసుకుని వెనక నుండి విజయ్ వర్మ వీపులపై బలంగా కొడతాడు. ఆ దెబ్బకు విజయ్ వర్మ బ్యాలెన్స్ తప్పి వీల్ చైర్ లో నుంచి కింద రక్తపు మడుగులో పడిపోతాడు. కింద పడిపోయిన విజయ్ వర్మను చూసి అంజలి ఏడుస్తూ, దయచేసి ఆయన్ని వదిలేయండి, నేను మీతో వచ్చేస్తాను అంటూ రౌడీల కాళ్ళ మీద పడుతుంది. విజయ్ వర్మ కింద పడినా సరే తన చేతులతో నేలను అదిమే మళ్ళీ పైకి లేవడానికి అంజలిని కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు. అది చూసిన రౌడీల నాయకుడు బిగ్గరగా నవ్వుతాడు. ఏంట్రా వీల్ చైర్ లో ఉన్నావు, ఈ పిల్ల కోసం ప్రాణాలు ఇస్తావా, అసలు ఈమె ఎవరో తెలుసా నీకు అని అసలు నిజం బయట పెడతాడు. ఆ మాట వినగానే విజయ్ వర్మ కదలికలు ఆగిపోతాయి. రౌడీల నాయకుడు ఆగిపోకుండా, మా అప్పు తీర్చడానికి మీ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన పక్కా దొంగేరా ఇది అని అసలు నిజం బయట పెడతాడు. ఆ మాట వినగానే విజయ్ వర్మ కదలికలు ఆగిపోతాయి. అప్పటిదాకా తనను ప్రాణంగా చూసుకుంటున్న అంజలి ఒక దొంగ అన్న నిజం అతనికి షాక్ ఇస్తుంది. అప్పటిదాకా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న విజయ్ వర్మ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. తనను తన స్వార్థం కోసం కాకుండా తనను తన ఆస్తిని దొంగిలించడానికి వచ్చిన దొంగ అన్న నిజం తెలిసేసరికి విజయ్ వర్మ ప్రాణానికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి తనను మోసం చేసిందని అతని మనసు 100 రెట్లు ఎక్కువగా గాయపడుతుంది. ఆ రౌడీ తన జేబులో నుంచి ఒక పదునైన కత్తిని బయటికి తీస్తాడు. విజయ్ వర్మ గొంతు మీద పెడతాడు. విజయ్ వర్మ గారు, మీ ఆస్తి అంతా మాకు ఇచ్చేస్తారా లేక ఈమెను చంపేయమంటారా అని అడుగుతాడు. విజయ్ వర్మ ఏ మాత్రం స్పందించడు. అంజలి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్ వర్మ వైపు చూస్తుంది. తన అబద్ధాలతో తనను ఇంతగా గాయపరచానన్న బాధ ఆమెను పొంగతీస్తుంది. సరిగ్గా అదే క్షణంలో విజయ్ వర్మ అని గట్టిగా అరుస్తూ అంజని ప్రాణాలకు తెగించి ఆ రౌడీ పైకి దూకుతుంది. విజయ్ వర్మకు తగలాల్సిన ఆ కత్తిపోటు అంజలి కడుపులో దిగుతాయి. 1, 2, 3 విజయ్ వర్మను కాపాడే ప్రయత్నంలో అంజలి తీవ్రంగా గాయపడుతుంది. రక్తపు మడుగులో అంజలి పడిపోతుంది. ఆమెను చూసి విజయ్ వర్మ ఉలిక్కి పడిపోతాడు. తనను కాపాడడానికి ప్రాణాలు వదులుతున్న ఆమెను చూసి అతని కోపం, ఆ బాధ కరిగిపోయే భయం ఆవహిస్తుంది. తన నెత్తురోడిన చేతులతో అంజలి తనను తన ఒడిలోకి తీసుకుంటాడు. అంజలి, ఎందుకు ఇలా చేశావు, నా కోసం నీ ప్రాణాలను ఎందుకు ఇస్తున్నావు అని గుండెలు బాదుకుంటూ రోధిస్తాడు. అంజలి నవ్వుతూనే స్పృహ కోల్పోతుంది. ఇంతలో పోలీసుల సైరన్ల మోత వినిపిస్తుంది. పోలీసులు వచ్చి రౌడీలను చుట్టుముట్టి అరెస్ట్ చేస్తారు. హాస్పిటల్ కు తరలిస్తారు. ఐసీయూలో రోజుల తరబడి మృత్యువుతో పోరాడిన అంజలి చివరికి ప్రాణాపాయం నుండి బయటపడుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఉన్న నర్సు ఆమెకు అంతా చెబుతుంది. విజయ్ వర్మ రాత్రింబవళ్లు తన కోసమే ఇక్కడే ఉండి లక్షలు ఖర్చు పెట్టి తన ప్రాణాలు కాపాడాడని ఆమె తెలుసుకుంటుంది. ఆ మాట వినగానే అంజలి గుండె భారంతో నిండిపోతుంది. తానొక దొంగ అని తెలిసిన విజయ్ వర్మ తనను రక్షించాడని తెలిసి ఆమెలో అపరాధ భావం పెరిగిపోతుంది. ఆమెకు డిశ్చార్జ్ అయ్యాక అదే రోజు రాత్రి తన చేతులతో ఒక లేఖ రాసి విజయ్ వర్మ బెడ్ మీద పెట్టి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది. విజయ్ వర్మ గారు, నా అనాథ ఆశ్రమం కోసం ఆ బంగారు బెల్టును దొంగలించడానికి మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు నాకు బంగారం లాంటి మనసు ఇచ్చారు. నా అబద్ధాలతో మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. నన్ను క్షమించే అర్హత కూడా నాకు లేదు. మీ జీవితంలో ఒక పీడకల్లా వచ్చిన నన్ను మర్చిపోండి అని రాసిపెట్టి వెళ్ళిపోతుంది. ఉదయం లేచిన విజయ్ వర్మకు ఆ ఖాళీ బెడ్, ఆమె రాసిన లేఖ మాత్రమే కనిపిస్తాయి. ఆ లేఖను చదువుతూ విజయ్ వర్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న పరిస్థితులు వారిని దూరంగా విడదీస్తాయి. హాస్పిటల్ నుండి అంజలి వెళ్లిపోయి కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆమె ఎక్కడుందో ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకరోజు నగరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-15 రెస్లింగ్ ఛాంపియన్స్ కి పోటీల దగ్గర కథ మళ్లీ మొదలవుతుంది. స్టేడియం అంతా చప్పట్లు, ఈలలతో మారు మోగిపోతోంది. మ్యాట్ పై ఒక కుర్రాడు తన ప్రత్యర్థిని బలంగా కిందకు వంచి
పాయింట్లు సాధిస్తుంటాడు. ప్రేక్షకుల గ్యాలరీలో ఒక మూలన ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని నిలబడిన అంజలి కళ్ళల్లో ఆనందంతో పాటు ఎన్నో ప్రశ్నలు మొదలవుతుంటాయి. ఆ మ్యాట్ పైన ఆడుతున్నది తన అనాథాశ్రమానికి చెందిన పిల్లోడే. అప్పుల పాలే రోడ్డున పడాల్సిన ఆశ్రమం పిల్లలు ఇంత పెద్ద పోటీలకు ఎలా వచ్చారు? వాళ్లకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చింది ఎవరు? అంతలో ఆ కుర్రాడు గెలవగానే రెఫరీ విజిల్స్ వేస్తాడు. అనౌన్స్ మైక్ లో స్టేడియం అంతా వినిపిస్తుంది. ఈ అనాథ పిల్లల ఆశ్రమం అప్పులు తీర్చడమే కాకుండా తన సొంత ఖర్చులతో వాళ్లకు కుస్తీలో శిక్షణ ఇప్పించి వాళ్ళ పాలిట దేవుళ్లా మారిన కోచ్, మాజీ నేషనల్ ఛాంపియన్ ది గ్రేట్ విజయ్ వర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందంగా కోరుతున్నాం. ఆ పేరు వినగానే అంజలి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కన్నీళ్లతో స్కార్ఫ్ తీసేసి ఎంట్రన్స్ వైపు చూస్తుంది. అక్కడి నుండి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ లో విజయ్ వర్మ ఎంతో గర్వంగా ఒకప్పటి సింహం లాంటి తేజస్సుతో ముందుకు వస్తుంటాడు. అతని కళ్ళల్లో గతంలో ఉన్న నిరాశ, కోపం లేవు. ఆశ్రమం పిల్లలంతా విజయ్ వర్మను ప్రేమగా హత్తుకుంటారు. తన ఆశ్రమం కోసం, తన పిల్లల కోసం విజయ్ వర్మ చేసిన త్యాగాన్ని చూసి అంజలి కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. అప్పటిదాకా పైకి లేవడానికి పోరాడిన విజయ్ వర్మ అంజలి వైపు చూస్తాడు. అంజలి అతన్ని చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అడుగులేస్తుంది. సరిగ్గా అప్పుడే, పారిపోవడం నీకు పాత అలవాటే కదా అంజలి, కానీ ఈసారి నేను నిన్ను వెళ్ళనివ్వను అన్న విజయ్ వర్మ గొంతు మైక్ లో వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే అంజలి అడుగులు ఆగిపోతాయి. విజయ్ వర్మ వీల్ చైర్ లో నేరుగా ఆమె దగ్గరకు వస్తాడు. ఆమె దగ్గరకు రాగానే విజయ్ వర్మ చిరునవ్వు నవ్వి తన 2 చేతులతో అంజలి భుజాలు పట్టుకొని ఆమెను పైకి చూసేలా చూస్తాడు. నువ్వు ఆ బంగారు బెల్ట్ దొంగిలించడానికి వచ్చావు నిజమే, కానీ ఆ ప్రయత్నంలో నా వీల్ చైర్ వెనక దాగి ఉన్న నా భయాన్ని, నా డిప్రెషన్ ని దొంగిలించావు. నా జీవితానికి ఒక కొత్త లక్ష్యాన్ని ఇచ్చావు. నా కాళ్లను పోగొట్టుకున్నాను నిజమే, కానీ నేను మళ్ళీ జీవితంలో ఇలా నిలబడేలా చేసింది నువ్వే అంజలి అని ఎంతో భావోద్వేగంగా చెబుతాడు. అంజలి ఆశ్చర్యంగా కన్నీళ్లతోనే అతని కళ్ళల్లోకి చూస్తుంది. నా ఆస్తిని కాపాడడానికి ప్రాణాలకు తెగించినప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది. ఈ పిల్లల బాధ్యత తీసుకొని వాళ్ళ రూపంలో నేను మళ్ళీ రెస్లింగ్ మ్యాట్ ఎక్కేలా చేశావు. ఇప్పుడు చెప్పు, నా జీవితం ఈ సింహాన్ని భరించే ఆ కేర్ టేకర్ ఉద్యోగాన్ని మళ్ళీ తీసుకుంటావా అని నవ్వుతూ అడుగుతాడు. అంజలి ఏమాత్రం ఆలోచించకుండా ఆనంద బాష్పాలతో కింద కూర్చొని విజయ్ వర్మను గట్టిగా హత్తుకుంటుంది. విజయ్ వర్మ ఎంతో ఆప్యాయంగా ఆమెను తన గుండెలకు హత్తుకొని తలని నిమురుతుంటాడు. ఆశ్రమం పిల్లలంతా వచ్చే వాళ్ళిద్దరిని చుట్టుముట్టి ఆనందంగా చప్పట్లు కొడుతుండగా ఒక దొంగకి గాయపడిన సింహానికి మధ్య మొదలైన ఈ అందమైన ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకంగా ముగుస్తుంది. మరి ఈ స్టోరీ నచ్చింది కదా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్